భక్తి శంక్ మరియు ఆయుష్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాబోతున్న పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను ముందుగానే తెలియజేస్తూ ఆ ఉగాది పచ్చడిని రుచిగా శుచిగా ఎలా సాంప్రదాయ పద్ధతిలో చేసుకోవాలో మనకి వివరించడానికి మనతో ఉన్నారు అన్నపూర్ణ కేటరర్స్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి, ఉగాది పచ్చడి విశిష్టతను ఫస్ట్ మాకు తెలియజేయండి మా ప్రేక్షకులకి. ముందుగా భక్తి శంక్ ఛానల్ ప్రేక్షకులందరికీ యుగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి అనేది మనము సంవత్సరం పాటున మన జీవిత శైలి అంటే రోజువారీ కార్యక్రమంలో మనం ఎలా ఉంటాం ఏంటి అని తెలియజెప్పాలంటే ముందుగా ఉగాది రోజున మనకు కావాల్సిన తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు ఇవన్నీ షడ్రుచులు అంటారు. ఈ షడ్రుచులన్నీ కలిపినదే ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజున తినడం వల్ల మన జీవితంలో మన ఆ 365 రోజులు మనం ఈ విధంగా షడ్రుచులతో ఇలాగే ఉండాలని ముందుగా ఇది తింటాం, ఇది చేసుకుంటాం ఆ రోజున. సార్, ఉగాది పచ్చడి మాకు శాస్త్రీయ పద్ధతిలో ఎలా చేస్తే బాగుంటుంది రుచిగా? తప్పకుండా అమ్మా. ముందుగా మనం ఉగాది పచ్చడి చేసుకునే ముందు ముందుగా మనకు చింతకాయలు, అంటే చలికాలంలో చింతకాయలు బాగా వస్తాయి. ఎప్పుడైతే చలికాలం ఎండ్ అవుతుందో అప్పుడు చింతపండు వస్తుంది. ఈ చింతపండు కొత్త చింతపండు. సో అందుకే మనం ఎప్పుడైనా ఉగాదికి కొత్త చింతపండు వాడతాం. అప్పుడే రైతుల దగ్గర నుంచి కూడా షుగర్ కేన్ అంటే మన చెరుకు గడలు కూడా అప్పుడే పంట, అంటే పూర్వకాలంలో ఏంటంటే ఈ పంటలన్నీ ఆ రోజుల్లో ఉగాది వరకు వచ్చేవి. దీన్ని అప్పుడు ఊర్లలో ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు వచ్చాయి కానీ అప్పట్లో ఏంటంటే బాగా బెల్లమే చేసేవాడు. అది కొత్త బెల్లం. తర్వాత మావి చిగురు, మనకేంటంటే సీజన్ చేంజ్ అయిపోయిన తర్వాత సమ్మర్ మొదలయ్యేటప్పుడు ఉగాది ముందుగా మనకు మామిడి పూత వచ్చి ఆ మామిడి పూత పిందెలు, అంటే మామిడి పిందెలు వస్తుంది. ఈ మామిడి పిందెలే ఎందుకు వాడాలంటే మామిడి పిందెల్లో ఒగరు ఉంటుంది, చాలామందికి తెలియదు. మనం ఉగాది పచ్చడానికి పెద్ద పెద్ద కాయలు తీసుకొస్తాం, వాటి డబ్బులు ఇచ్చాం కదా అని కాయలు పట్టుకుంటాం, కాదు. మనం ఒగరు తినాలంటే మామిడి పిందెలు తీసుకోవాలి. మామిడి పిందెల్లో మనకు ఒగరు ఉంటుంది. తర్వాత కాస్త లైఫ్ కలర్ఫుల్గా ఉండాలని, టేస్ట్గా ఉండాలని దీంతో ఏం చేస్తామంటే దానికి కాస్త ఉప్పు వేసుకుంటాం. మనం చేదు అనుభవం ఎలా ఉంటుందో, పులుపు అనుభవం ఎలా ఉంటుందో, తీపి అనుభవించి జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో అంతే ఇదిగా ఉండాలని చెప్పి కారం కూడా కాస్త తింటాం. అంటే తిన్నప్పుడు ఏంటంటే 6 రుచులు షడ్రుచులు, ఇదే మన జీవితం. ఈ జీవితాన్ని తెలియజెప్పేదే ఉగాది పచ్చడి. సో అది చేసేప్పుడు మనం ఏంటంటే ముందుగా ఫస్ట్గా మనము వేప పువ్వుని తీసుకున్న తర్వాత వేప పువ్వు పొరలు తీసుకోవాలి, నలిపేయాలి. అంటే చాట్లో వేసి నలిపేసిన తర్వాత మనకి పువ్వులాగా వస్తుంది. దీన్ని తీసుకోవాలి. తర్వాత మామిడి ముక్కలు, ఒగరు, అంటే మనం తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలు. ఇది ఒగరికాయ, అంటే చిన్న పిందె, ఇందాక చూపించినట్టుగా మన చిన్న పిందె. ఇవి కూడా వేసుకొని దీంట్లో ఇది ఇట్లా వేసేసి అలాగే దాని మీద కలిపేస్తే కాదు. ఇవి ఎప్పుడైనా సరే ఈ చేదు, ఈ ఒగరు మనకు తగలాలంటే మనం వీటిని బాగా కలుపుకోవాలి. సో అప్పుడు ఈ చేదు అనేది మామిడి ముక్కల్లో ఈ ఒగరు 2 కలుస్తాయి. దాంతోపాటు ఈ ఒగరు చేదు తినలేమనే భయంతో మనం ఈ బెల్లం కలుపుకోవాలి. బెల్లం ఇది వేసిన తర్వాత వీటిల్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం, ముందుగా వీటన్నిటిను మనం బాగా కలుపుకోవాలి. అమ్మ, పాతకాలంలో ఇలాగనే కలిపేవాడు. ఇప్పుడంటే ఈ గరిటెలు ఇవన్నీ వచ్చాయి, కానీ ఏ వంట చేసినా పాతకాలంలో అందరూ ఇలాగే చేసేవాళ్ళు. చేతులు పెట్టారు. హైజీన్ అంటే చేతులు కడుక్కునే వేస్తూ ఉంటాము. హైజీన్ అనేది కొన్ని ప్రాంతాల్లో కొన్ని అంతే, కానీ వీటికి హైజీన్ ఇవి చేయకపోతే రాదు. సో ఇది వేసిన తర్వాత నెక్స్ట్ దీనిలో కారం కూడా బాగా తెలియాలి కాబట్టి ఉన్న మిరపకాయ ముక్కలు వేసి బాగా కలిపి లాస్ట్లో ఈ సాల్ట్ అనేది తర్వాత వచ్చింది. ఫస్ట్ సైంధ లవణం వాడేవాళ్ళు, ఇప్పుడు సాల్ట్ వచ్చింది కాబట్టి టేస్ట్ మేకర్ సాల్ట్ అంతే. ఇది ఎక్కువగా వేసుకోము, మళ్ళీ బీపీలు అవన్నీ పెరుగుతుంటాయి. జస్ట్ కొద్దిగా వేసుకొని అంతే అమ్మా, సింపుల్గా. ఇది ఏంటంటే పొద్దున్నే అందరూ విధిగా స్నానాలు చేసి మడి కట్టుకొని దేవుడు పూజలు చేసి ఫస్ట్గా పిల్లలందరికీ, ఇంట్లో వాళ్ళందరికీ ఫస్ట్గా ఏంటంటే ఈ ఉగాది పచ్చడి చేసి, ఈ ఉగాది పచ్చడి తిన్న తర్వాతే ఏదైనా ఆ రోజు తింటారు. ఇదే ఉగాది పచ్చడమ్మా. ఇది గురుగారు,
మంచిగా ఔషధ గుణాలతో నిండిన అలాగే మాకు సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని చేసి చూపించారు. చాలా చాలా ధన్యవాదాలు. కాకపోతే వీటిలోని కొంచెం ఔషధ గుణాలు అలాగే వాటితో ఉపయోగకరమైన లాభాలు కూడా మాకు కొంచెం చెప్పండి. ఉన్నాయమ్మా దీంట్లో. ఇప్పుడు మనం ముందుగా వేప పువ్వు వేసుకున్నాం. వేప పువ్వు చేదు మన బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. చింతపండు వాడాం. చింతపండు ఏంటంటే విటమిన్ సి డైరెక్ట్, అంటే మనం టాబ్లెట్ రూపంలో కాకుండా మనం రోజువారీ ఇళ్లలో వాడే చింతపండు కూడా ఈ రోజు ఎందుకు మొదలు పెడతాం అంటే, ఒకటి లైఫ్ మనం ఉగాది రోజు ఎంత శుభ్రంగా చేసుకుంటున్నాము పండగ అంటే, ఈ 365 వచ్చే ఉగాది దాకా చేదు ఇందాక చెప్పుకున్నట్టుగా బెల్లము, పులుపు, ఉప్పు, చేదు, కారం, ఈ లైఫ్ ఇలా ఉండాలని. దీనిలోకి వస్తే బెల్లం వచ్చేసి మన పాతకాలంలో వంటల్లో కూడా బాగా వాడేవారు. ఎందుకంటే అప్పట్లో ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ రాకుండా ఎందుకున్నారు అంటే బెల్లం బాగా వాడేవాళ్ళు. ఈ పులుసు పెట్టిన కూరలు, పులుసు బెల్లం పెట్టిన కూరలు అనేది చింతపండు బెల్లం బాగా. మీరు చూడండి పాతకాలంలో మనం వెనక్కి వెళ్తే 50 ఏళ్ల క్రితము ఐరన్ డెఫిషియన్సీ అని కానీ విటమిన్ డెఫిషియన్సీ ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదు అంటే ఇదే కారణం. అంటే రోజువారీ పచ్చళ్ళల్లో కూడా చింతపండు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఈవెన్ పచ్చిమిరపకాయ మెటబాలిజం పెరుగుతుంది. అది ఎవరికి తెలియని విషయం. పచ్చిమిరపకాయ వల్ల అది వస్తుంది. మనకి చింతపండు వల్ల సి విటమిన్ వస్తుంది. వేపపూల్లో ఉండే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. సాల్ట్ టేస్ట్ మేకర్, అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా దానిలో సాల్ట్ టేస్ట్ చేసి ఇవన్నీ మేళవించినవే ఉగాది పచ్చడి. అందుకే సంవత్సరం పొడుగునా మన షట్రుచులో ఎలా తింటున్నామో ఇలాగే మన లైఫ్, మన బాసులతో కానీ, మన పక్క వాళ్ళతో కానీ, మన ఇంట్లో వాళ్ళతో బాధ వచ్చినా, చేదు, తీపి, ఏంటంటే సంతోషం పంచుకొని తీపి, వగరు జరిగే అన్నీ చూసి వగరు, అంటే ఇవన్నీ మనం ప్రాంతాన్ని బట్టి కూడా మనకున్న ప్లేసుల్లోనే చెప్తూ ఉంటారమ్మా. ఒకరు తింటే మనం కొందరు మాట్లాడుతూ ఉంటారు, ఒకరు అంటే ఒకరుగా అంటే ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ని కూడా ఇచ్చేస్తూ చేసిన పచ్చడి. అదే ఇది ఉగాది రోజునే చేసుకుంటారు. జనరల్గా అందరూ చేసుకోవచ్చా అంటారు. అంటే రోజు కూడా ఇంత పులుపు ఇంత తింటే కూడా ఏంటంటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఎలాగో మన వంటల్లో చింతపండు, బెల్లము, చేదు అంటే మన ఇంగుల్లో చేదు వస్తుంది, అంటే ఇంగు వాడుతూ ఉంటుంటాం మనం. పచ్చిమిరపకాయలు బండ పచ్చళ్ళు బాగా వాడేవాడు అప్పట్లో. బండ పచ్చళ్ళు చేస్తున్నా, అందుకే అవన్నీ ఎలా ఉంటాయి కాబట్టి ఈ రోజున వెరైటీగా ఉండాలి. ఉగాదిలో ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇవి షట్రుచులు. అందుకే ఆ రోజున ఉగాది రోజున ఈ పచ్చడి చేసుకొని ఇంటిల్లిపాది తింటారు. ముందుగా ఇది తిన్న తర్వాత ఏదైనా తింటారు. అందుకే ఇది చేసినప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి ముందుగా ఏం బ్రేక్ఫాస్ట్ ఉండవు, ఏమి ఉండవు. మన ఇంట్లో పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళ చేతుల మీదుగా మనం అందరికీ ఉగాది పచ్చడి తినిపించి మనం తిని ఆ రోజు సంతోషంగా గడుపుతాం. అది ఉగాది. చూశారు కదా, శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రుచిగా, శుచిగా, సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనందరం చూసాం. ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా మీ అందరికీ సమకూరుతాయి. మరి ఇదే విధంగా మీ ఇంట్లో కూడా ఈ ఉగాదికి పచ్చడి చేసుకొని ఆస్వాదించండి. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వాభీష్ట వినాశాయ నింబకుసుమ కందలీ భక్షణం. గురుగారు, మరి ఇంత కమ్మని పచ్చడిని టేస్ట్ చూడొచ్చా? ఖచ్చితంగా అమ్మ. నేను ఇందాక చెప్పిన విధంగా మన ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ, మన ఏజ్లో పెద్దవాళ్ళతో కానీ తీసుకుంటే మంచిది. అంటే మనం చేసి మనం తినకుండా ఇప్పుడు ప్రస్తుతం మన దరిదాపుల్లో ఉన్న పెద్దవాళ్ళతో పిలిచి మనం తీసుకుందాం. రావణ్య రండి, కాస్త వచ్చి అందరికి ఉగాది పచ్చడి ఇచ్చి అందరూ ఉగాది రోజున చల్లగా ఉండాలని చెప్పి కాస్త ఇవ్వండి, అందరూ తింటారు. రండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షక మహాశయులందరికీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిని మీరు ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సదా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తాం. ధన్యవాదాలు గురుగారు. ఈ పరాభనామ సంవత్సరం ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, అభివృద్ధితో ఉండాలని కోరుకుంటూ మీకు పచ్చడి సమర్పిస్తాం. ఈ పరాభనామ సంవత్సరం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉత్తరోత్తర అభివృద్ధి. ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు ఆయురారోగ్యాలతో ఈ ఉగాది నామ సంవత్సరం అష్టైశ్వర్యాలతో తొలతగాలని సంకల్పిస్తాం. ఈ పరాభనామ సంవత్సరం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉన్నత అభివృద్ధి జరుగుతుంది. ఈ పరాభనామ సంవత్సరం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీ వృత్తిలో అభివృద్ధి రావాలని సంకల్పిస్తాం. ఇంత కమ్మని పచ్చడి మా
భక్తి శంక్ మరియు ఆయుష్ టీవీ ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. అందరికీ మరోసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అని హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు. ఎవరు హ్యాపీ న్యూ ఇయర్ మనకు జనవరి 1 కాదు, ఉగాది రోజునే మనకు నూతన సంవత్సరం. అందుకే యుగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు.